నమస్కారం ఇది సంగతికి స్వాగతం అనంత సమాచారం నీ గుప్పెట్లో సర్కారీ సేవలన్నీ ఒక్క క్లిక్ దూరంలో ఇక దేనికోసమూ ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు అవసరమేంటో అంతర్జాలం ద్వారా యంత్రాంగానికి నివేదిస్తే చాలు మనం ఉండే ప్రాంతం మహానగరమైన మారుమూల పల్లె అయినా ఒకటే సేవల్లో మాత్రం మార్పు ఉండదు విద్య వైద్య రంగాల్లో ఈ సేవలను విస్తృతం చేస్తూ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పదం పట్టింది 1,00,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిజిటల్ ఇండియాకు శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల గ్రామాలు అనుసంధానం కానున్నాయి కార్యక్రమంలో భాగంగా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 9.5 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందనేది అంచనా దేశం మొత్తం డిజిటల్ సంతకం ఉండాలని అభిలషిస్తున్న ప్రధానికి కొద్దిపాటి సవాళ్లు తప్పెట్టులేవు సమస్యలెన్ని ఉన్నా గమ్యం చేరడంలో ఏ తడబాటు ఉండదన్నది సర్కారు ధీమా లక్షా 30,000 కోట్ల రూపాయల వ్యయం 100 జిల్లాలు 2.5 లక్షల గ్రామాలు దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రజా అంతర్జాల వినియోగ కేంద్రాలు 2.5 లక్షల పాఠశాలలు అన్ని విశ్వవిద్యాలయాల్లో వైఫై సదుపాయాలు కోట్లాది కొత్త కొలువులు ఈ దస్త్రాలు ఈ గ్రామాలు ఈ పాలన ఈ విద్య ఈ వైద్యం మొత్తంగా ఈ భారతం ప్రతి చోట ఈ సంతకం గ్రామాల్ని ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించడం ద్వారా అభ్యుదయం సృష్టించాలన్న ఆలోచన అమల్లోకి తేవడం సాంకేతికత సాయంతో సంపదను సృష్టించాలన్న మోదీ ఆలోచనలకు ప్రతిరూపం డిజిటల్ ఇండియా సాంకేతిక దన్నుతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టాలనేది లక్ష్యం प्रधानमंत्री के उस बहुत ही प्रेरक शब्दों में आईटी प्लस आईटी इज इक्वल टू आईटी इंडियाज टैलेंट प्लस इंफॉर्मेशन टेक्नोलॉजी इज इक्वल टू इंडिया टुमारो डिजिटल इंडिया इज डिजाइन्ड टू ब्रिज द डिजिटल डिवाइड इट इज मोर फॉर द अंडर प्रिविलेज फॉर द पुअर erecting infrastructure for utility digital delivery of services for good governance and removing corruption and above all empowering. Digital India is politics neutral, is party neutral, is ideology neutral. ఈ భారత నిర్మాణం ప్రధాని స్వప్నంలో ఒకటి దేశం మొత్తాన్ని డిజిటలీకరించేందుకు భారీ వ్యూహరచనే జరిగింది నవీన సాంకేతికతను ఒడిసిపట్టుకోవడంలో ముందుండే మోదీ ఏడాది క్రితమే దేశాన్ని ఎలా డిజిటలీకరించాలన్న అంశంపై దృష్టి సారించారు సాధ్యాసాధ్యాలపై భారీ కసరత్తే చేయించారు ఎక్కడ అసాధ్యమో గమనించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు మొత్తానికి ఈ బుధవారం సాయంత్రం ఈ భారత్ స్వప్నం సాకారం దిశగా అడుగులు పడ్డాయి వారం పాటు జరిగే ఈ సదస్సులో భిన్నమైన అంశాలకు సంబంధించి చర్చోపచర్చలు జరగనున్నాయి దాదాపు 10,000 మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు నెట్వర్క్ దిగ్గజ సంస్థలతో పాటు సమాచార సాంకేతిక రంగంలో సేవలు అందిస్తున్న వాళ్లు అమూల్యమైన సలహాలు ఈ సదస్సులో అందించనున్నారు ఈ కార్యక్రమం ప్రారంభాన్ని పురస్కరించుకుని మోదీ డిజిటల్ లాకర్ ఈ విద్య ఈ ఆరోగ్యం ఈ సంతకం వంటి 1,00,000 కోట్ల రూపాయల విలువైన అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు दुनिया की आईटी कंपनियों में ढेर सारी मात्रा में भारतीय मूल के लोग नजर आते हैं लेकिन क्या कारण है कि गूगल का इनोवेशन हमारे यहां नहीं होता है क्या कारण है कि इनोवेशन बाहर होते हैं डिजिटल इंडिया के माध्यम से हम देश के नौजवानों को इनोवेशंस के लिए आह्वान कर रहे हैं कब आइए इस चुनौती को स्वीकार करिए और भारत जैसे देश को सबसे पहली आवश्यकता है जैसे मेक इन इंडिया का महत्व है वैसे ही
डिजाइन इन इंडिया भी उतना ही महत्वपूर्ण है। ప్రపంచంలోని ప్రతి 6 వ్యక్తుల్లో ఒకరు భారతీయుడు. అంతర్జాల వినియోగంలో మాత్రం ప్రతి 10 మందిలో ఒక్కడు. జనాభాలో మనకన్నా ముందున్న చైనాతో పోలిస్తే మన అంతర్జాల వినియోగదారుల సంఖ్య సగమే. అపారమైన మానవ వనరులున్న భారత్ ఆ మేరకు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనకబడే ఉందని చెప్పాలి. ప్రపంచ దేశాల్లోని ప్రతి సమాచార సాంకేతికత సంస్థల్లో భారతీయులున్నారు. ప్రపంచ సమాచార సాంకేతికతను శాసించే మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. సమాచార సాంకేతికతను సామాన్యుల స్థాయికి తీసుకురావడంలోనూ సాధారణ వ్యవహారాల్లోకి సాంకేతికతను వినియోగించడంలో పెద్దగా అభివృద్ధి అయితే నమోదు కాలేదు. ఈ అంశాన్ని గమనించిన మోదీ దేశానికి సాంకేతిక చికిత్సనందించాల్సిన అవసరాన్ని గుర్తించారు. దేశంలో బ్రాడ్బ్యాండ్ అనుసంధానాన్ని 10% పెంచితే జీడీపీ ఏకంగా 13% పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు గతంలోనే పేర్కొంది. భారత్లో అంతర్జాల వినియోగం నెట్వర్క్ పెరగాల్సిన విషయాన్ని గుర్తించి అంతర్జాతీయ సంస్థలైన ప్రైజ్ వాటర్ కూపర్స్, కేపీఎంజీ వంటివి అనేక సందర్భాల్లో చెప్పిన తరువాతనే ప్రభుత్వంలో చలనం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి గత ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. దేశం మొత్తాన్ని బ్రాడ్బ్యాండ్తో అనుసంధానించే ఓ బృహత్తర కార్యక్రమాన్ని కిందటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఎన్ఓఎఫ్ఎన్ గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా 20,000 కోట్ల వ్యయంతో దేశంలోని 2.5 లక్షల గ్రామాలకు 100 MBPS వేగంతో ఆప్టికల్ ఫైబర్ వేస్తారు. రాజస్థాన్లోని అజ్మీర్, త్రిపుర రాష్ట్రంలోని ఉత్తర త్రిపురతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పరవాడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కింద 60 కోట్ల జనాభా గల 2.5 లక్షల గ్రామాల్ని జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పేరుతో కలుపుతారు. 20,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 631 జిల్లాల్లోని పల్లెలకు 100 MBPS వేగంతో బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి రావాలనేది లక్ష్యాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా 7.5 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,000 గ్రామాల్ని మాత్రమే అనుసంధానం పూర్తి చేయగలిగారు. ఎన్ఓఎఫ్ఎన్ ప్రాజెక్ట్ ని మరింత విస్తరించి మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో భారీ ప్రాజెక్టు చేపట్టింది. 1,13,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వివిధ పనులకు కిందటి ఆగస్టులోనే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ హైవేలు ఏర్పాటు చేయడం, ప్రతి పల్లెను ప్రభుత్వ కార్యాలయాన్ని నెట్వర్క్తో అనుసంధానించడం, వ్యవసాయ, వైద్యం, మార్కెటింగ్ సేవలకు సమాచార సాంకేతికతని జత చేయడం వంటివి ఈ ప్రాజెక్టులోని ప్రధాన ఉద్దేశ్యాలు. కేవలం ప్రభుత్వ సేవల్ని అందించడం మాత్రమే కాదు, ప్రజలు స్వయంగా అవగాహన పెంచుకునే వీలు కల్పించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. Education, media, justice delivery system, healthcare, these are all areas in which enabling the society, this technology is going to play a great role. Nobody has been able to defy technology, indeed none can. And it is for this reason that this initiative being taken today will empower India by utilizing that technology to the foremost. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల సేవల మెరుగుదలకు, గ్రామీణ స్థాయిలోనే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. జాతీయ గ్రామీణ అంతర్జాల సాంకేతిక సేవల మిషన్ ద్వారా గ్రామాల్లో అంతర్జాల సేవలు మెరుగుపరచడంపై కేంద్రం దృష్టి సారిస్తుంది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం, గ్రామాల్లో, పాఠశాలల్లో ఐటీ శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలు ప్రజలకు చేరువ చేయడం వంటి వాటికి ఉపకరిస్తుంది. సాంకేతిక సేవా సంస్థలకు అవకాశాల్ని పెంచుతుంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో రానున్న 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధార్ కార్డు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ ప్రమాణ్ ప్రధాన ఆధారాలు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు భరిస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి వేగవంతమైన అంతర్జాలం, ప్రతి ప్రాంతానికి సాధారణ సేవల కేంద్రం ఏర్పాటు చేస్తాయి. సింగిల్ విండో పథకం ద్వారా ప్రతి ఒక్కరికి వివిధ శాఖలకు సంబంధించిన సేవలు అందిస్తాయి. వివిధ అభివృద్ధి, అనుబంధ సేవలకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ GIS లో అనుసంధానించడం ద్వారా సేవల్ని విస్తృతం చేస్తారు. ఈ సేవల్ని పర్యవేక్షించేందుకు ప్రధాని అధ్యక్షతన ఒక పర్యవేక్షక బృందం ఏర్పాటు కానుంది. is a momentous occasion in the history of modern India. As the world matures in the information age, digitization is changing the way we live, learn, work and play.
Our Prime Minister's vision of Digital India has the potential to fundamentally transform the lives of 1.2 billion Indians using the power of digital technology. Respected Prime Minister, sir, your passion and selfless desire to improve the lives of each and every citizen of our nation is an inspiration to all of us. అంతర్జాల సౌకర్యం లేని గ్రామాల్ని అనుసంధానించడం మాత్రమే కాదు, పట్టణ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడం కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి. భారత్లో అంతర్జాల వినియోగం ఉన్న నాణ్యత చాలా తక్కువ. సింగపూర్, హాంకాంగ్లు అంతర్జాల వేగంలో ఎంతో ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ 133వ స్థానంలో ఉంది. దేశంలో అంతర్జాలం సగటు వేగం 6.6 MBPS మాత్రమే. వేగాన్ని పెంచడమే కాక వైఫై వంటి సేవలు విస్తృతం చేయాల్సింది. మొదట నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన 100 ఆకర్షణీయ నగరాల కార్యక్రమం కూడా డిజిటల్ ఇండియాతో ముడిపడి ఉన్నది. ఈ పట్టణాల్ని పూర్తిగా బ్రాడ్బ్యాండ్ తో అనుసంధానిస్తారు. దేశంలోని 2500 పట్టణ ప్రాంతాల్లో 7,000 కోట్ల రూపాయలతో వైఫై సేవలు అందించాలని నిర్ణయించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL దేశంలోని 6,000 ప్రాంతాల్లో ఉచిత వైఫై హాట్స్పాట్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. The vision of the Prime Minister for Digital India is a very powerful one. It is for the first step forward for us as a country as it aims to empower every single citizen with the power of technology. Done right, the impact of having 1.2 billion citizens connected and with access to citizen services, utilities, financial inclusion, healthcare, and education can be completely transformational in nature. కేవలం బ్రాడ్బ్యాండ్ తో గ్రామాలు అనుసంధానించడం మాత్రమే కాదు, డిజిటల్ ఇండియాలో మొబైల్ అంతర్జాలానిది కీలక పాత్ర. మన దేశంలో 70% అంతర్జాల వినియోగం స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతోంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విపణి. 2014-19 మధ్య కాలంలో భారత్లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం 21% పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం భారత్లో 21 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ల ద్వారా అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 16 కోట్ల మంది వినియోగదారులుండగా గ్రామీణ ప్రాంతాల్లో 5 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఏటా 51% వృద్ధి ఉంది. గ్రామాల్లో మొబైల్ అనుసంధానత పెంచడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోంది. 2019 నాటికి కొత్తగా 55,000 గ్రామాల్లో మొబైల్ సేవలు అందుబాటులోకి తెస్తారు. అందులో 9,000 గ్రామాలు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం డిజిటల్ ఇండియా పోర్టల్, మైగావ్ మొబైల్ యాప్, స్వచ్ఛ భారత్ మిషన్ యాప్, ఆధార్ మొబైల్ అప్డేట్ యాప్ ను వినియోగిస్తోంది. मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस, इस सपने को साकार करने में टेक्नोलॉजी बहुत बड़ा रोल प्ले करती है. ई गवर्नेंस सामान्य मानवी की जो शासकीय सेवाओं के जो उसका हक है उसको प्राप्त करने के लिए उत्तम से उत्तम मार्ग है. और ई गवर्नेंस बहुत ही तेजी से एम गवर्नेंस में बदलने वाला है. एम डज नॉट मीन मोदी गवर्नेंस, मोबाइल गवर्नेंस. और इसलिए सारा कारोबार, सारी आवश्यकताएं, व्यवस्थाएं मोबाइल फोन के इर्द गिर्द, पूरी सरकार आपके मोबाइल फोन में मौजूद होने वाली है. वो दिन दूर नहीं है, लेकिन इसके लिए हमें अपने आप को सज्ज करना होगा, व्यवस्थाएं विकसित करनी होगी. ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడం అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని కేంద్రం విశ్వసిస్తోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా 1.7 కోట్ల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 8.5 కోట్ల మందికి ఉపాధి లభించనుంది. ఈ కార్యక్రమానికి వివిధ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. గ్రామాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి చిన్న చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే డిజిటల్ నాలెడ్జ్ కేంద్రాల్లో గ్రామ స్థాయిలో సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామీణ BPOల ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తోందని కేంద్రం పేర్కొంటోంది. అంతేకాదు, బ్యాంకింగ్ సదుపాయం లేని ఎన్నో గ్రామాలకు డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ సేవలు అందనున్నాయి. పోను మొబైల్ ఇంటర్నెట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంతర్జాల అనుసంధానత వల్ల భారత్ వంటి విస్తృత మార్కెట్ ఉన్న దేశాల్లో అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. చిన్న వ్యాపారులు, సృజనాత్మక నవకల్పనకారులు అంతర్జాతీయ విపణిలో సత్తా చాటడానికి వీలవుతుంది. మారుమూల ప్రాంతాలకు అంతర్జాల సేవలు అందించడం కోసం దాదాపు 30,000 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ లైన్లు వేయాల్సింది. స్వచ్ఛ భారతం కార్యక్రమాన్ని డిజిటల్ భారత్ కార్యక్రమం ద్వారా సర్కార్ పర్యవేక్షించనుంది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే, చిత్తశుద్ధితో ఇండియన్ టాలెంట్ ఐటీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీని జోడించడం ద్వారా భవిష్యత్తులో ఇండియా టుమారో ఐటీని సృష్టించవచ్చు. భారతావనిని సాంకేతికంగా పరిపుష్టం చేసే యజ్ఞానికి
తెలంగాణ ప్రభుత్వం నేను సైతం అంటూ ముందుకొచ్చింది. డిజిటల్ తెలంగాణ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భాగ్యనగరం మొదలుకుని గ్రామీణ ప్రాంతాల వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం కోసం వేసే పైపుల పక్కనే ఆప్టికల్ కేబుళ్లు వేయడం ద్వారా ఇంటింటికి సాంకేతిక సదుపాయాలు అందించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రతి పౌరునికి డిజిటల్ సదుపాయాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4G సేవలు, డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఈ పంచాయతీలను ఆవిష్కరించే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. సమగ్ర ప్రణాళికల ద్వారా డిజిటల్ భారతానికి సమాంతరంగా సాంకేతిక తెలంగాణ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతికత ఈ సదుపాయం లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఆధునిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర. కాలంతో పరుగులు తీసే నేటి కాలంలో సాంకేతిక లేకుండా అడుగు ముందుకు పడటం కష్టమే. స్మార్ట్ ఫోన్ల విప్లవంతో ఈ ఆధునిక అభివృద్ధి ఇప్పటికే శరవేగంగా విస్తరించింది. అంతర్జాల కనెక్షన్ ఉంటే చాలు, క్లిక్ తో ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించే సౌలభ్యం దక్కింది. ప్రభుత్వం నుంచి ప్రైవేటు సేవల వరకు క్షణాల్లో పొందే వీలు కలిగింది. ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోన్ హస్తభూషణంగా మారింది. ట్యాబ్, ల్యాప్టాప్లు సర్వసాధారణమైపోయాయి. ఎంత చెప్పుకున్నా అంతర్జాలంలో సేవలనేవి పూర్తి స్థాయిలో నగరాలు, పట్టణాలకే పరిమితమయ్యాయి. ఇవి కూడా సంపూర్ణ స్థాయిలో అందే పరిస్థితి లేదు. ఇక పల్లెల సంగతి చెప్పనక్కర్లేదు. పరిపుష్టమైన గ్రామీణ భారత్ ఒక కలగానే మిగిలింది. ఈ లోటు భర్తీ చేస్తూ నగరాల నుంచి పల్లెల వరకు సాంకేతికాభివృద్ధితో డిజిటల్ తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. సాంకేతిక తెలంగాణ ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. ప్రజలకు అవగాహన కల్పించేలా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని తెలంగాణ ప్రజల కోసం తెలుగులో ప్రసారం చేసింది. జూలై 2న ఆధార్, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. జూలై 3న జిల్లా డివిజన్ స్థాయిలో ప్రభుత్వ అధికారులకు, మీ సేవ ఈ సేవ నిర్వాహకులకు డిజిటల్ సేవలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించనుంది. జూలై 4న జిల్లా స్థాయిలో విద్యార్థులు, ప్రజలతో డిజిటల్ రన్ నిర్వహణ, డిజిటల్ ఇండియాపై చర్చాగోష్ఠులు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. జూలై 5న రాష్ట్ర స్థాయిలో 5K రన్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జూలై 6న స్వచ్ఛ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కార్యాలయాల్లో ఈ వ్యర్థాల నిర్వహణ, హరిత ఐటీ కారిడార్ గా మార్చేందుకు చొరవ తీసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఉత్తమ మీ సేవ ఆపరేటర్లకు బహుమతులు, రాష్ట్ర స్థాయిలో సైబర్ సెక్యూరిటీపై ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాలకు మరికొన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేర్చింది. ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ ద్వారా అంతర్జాల సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జలహారం పైప్ లైన్లకు సమాంతరంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసేందుకు BSNL అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏర్పాటుతో తాగునీటితో పాటు అంతర్జాల సేవలు గ్రామ గ్రామానికి అందించవచ్చనేది సర్కార్ ఆలోచన. రాష్ట్రమంతటా 4G సేవలు అందించడం, ప్రధాన నగరాలు, పట్టణాల్లో వైఫై సేవలు అందుబాటులోకి తేవడం డిజిటల్ తెలంగాణలో లక్ష్యం. ఇప్పటికే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో హాట్స్పాట్ల నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ సర్కార్ హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, మాదాపూర్, కొత్తగూడ క్రాస్ రోడ్స్, రహేజా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ పరిసరాల్లో 8 కిలోమీటర్ల మేర వైఫై సేవలు అందిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది సర్కార్. డిజిటల్ తెలంగాణలో భాగంగా నగరంలో మరిన్ని ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు అందించాలని ఐటీ శాఖ యోచిస్తోంది. హైదరాబాద్ లో 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఒక్కో జోన్ గా విభజిస్తూ 4800 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన నగరాన్ని వైఫై సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏర్పాట్లు పూర్తయితే 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు నగరమంతటా లభిస్తాయి. బెంగళూరులో ఏర్పాటైన ఉచిత వైఫై సేవల కన్నా వేగంగా 2 Mbps నుంచి
20 MBPS వరకు ఉచితంగా పొందవచ్చు. ఒకేసారి 1800 నుంచి 2500 మంది వరకు లాగిన్ కావచ్చు. డిజిటల్ తెలంగాణ అనే ఒక నినాదంతో ముందుకు పోతున్న క్రమంలో మరి రాబోయే రోజుల్లో 4G సేవలు కూడా మరి అందించడానికి ఇప్పటికే రిలయన్స్ కానీ ఎయిర్టెల్ కానీ సంస్థలన్నీ ఏవైతే ముందుకు వచ్చినాయో వాళ్ళతో కూడా కలిసి వారికి కూడా మరి అన్ని రకాల వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నాం. మన ఇంటింటికి మంచినీళ్ళ నల్లాతో పాటుగా ఇంటింటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొత్తం భారతదేశంలోనే ఈరోజు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు, చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కూడా లేదు. కాబట్టి దాదాపుగా మొత్తం భారతదేశంలోనే మనం మొట్టమొదటి రాష్ట్రం కాబోతా ఉన్నాం. ఫుల్లీ డిజిటలీ కనెక్టెడ్ అంటే ప్రతి ఇంటికి కూడా ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇచ్చే రాష్ట్రంగా మనం అవతరించబోతా ఉన్నాం. ఒకసారి ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత చాలా రకాల మేలు ప్రజలకు జరిగే అవకాశం ఉంటుంది. హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ చూసినట్టయితే ఈ రెండు రంగాలు, విద్య కానీ వైద్యం కానీ, ఈ రెండు రంగాల్లో కూడా ఈరోజు నిపుణులైన వైద్యుల కొరత ఉన్నది, నిపుణులైన టీచర్ల కొరత కూడా ఉన్నది. కాబట్టి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కనుక మనం ఇంటింటికి ఇవ్వగలిగినట్టయితే బ్రహ్మాండంగా హెల్త్లో కానీ అదే రకంగా మనం ఎడ్యుకేషన్లో కానీ విద్యా రంగంలో కూడా మనం పెద్ద ఎత్తున విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది డిజిటల్ రెవల్యూషన్ ద్వారా. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రాబోయే కొద్ది కాలంలోనే మరి వాటర్ గ్రిడ్తో పాటు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రాబోయే 5 ఏళ్లలో భారతదేశం మొత్తంలోనే ఫుల్లీ డిజిటలీ కనెక్టెడ్ స్టేట్గా తెలంగాణ అవతరిస్తుందనే విశ్వాసం కూడా నాకుంది. నగరాలే కాదు, పల్లెపల్లెకు సాంకేతికతను చేర్చే లక్ష్యంతో ఈ పంచాయతీలకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. వన్ స్టాప్ షాపు పేరుతో అన్ని రకాల సేవలు ఈ పంచాయతీల ద్వారా అందించాలని భావిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాలం వినియోగం వల్ల ప్రభుత్వ సౌకర్యాలు పొందడంలో కలిగే సౌలభ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ సర్కార్. డిజిటల్ తెలంగాణ ప్రణాళికలో భాగంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండేలా చూడాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే పరిజ్ఞానాన్ని అందించడమే డిజిటల్ అక్షరాస్యత. బ్యాంకుల ద్వారా డబ్బులు పొందడం, ఆన్లైన్లో ప్రభుత్వ రుసుములు చెల్లింపు, సంక్షేమ పథకాల లబ్ధిని ఆన్లైన్లో గ్రామీణులు సైతం పొందేలా సాంకేతికతను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. డిజిటల్ తెలంగాణ అనే ఒక నినాదంతో ముందుకు పోతున్న క్రమంలో మరి రాబోయే రోజుల్లో 4G సేవలు కూడా మరి అందించడానికి ఇప్పటికే రిలయన్స్ కానీ ఎయిర్టెల్ కానీ సంస్థలన్నీ ఏవైతే ముందుకు వచ్చినాయో వాళ్ళతో కూడా కలిసి వారికి కూడా మరి అన్ని రకాల వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నాం. మన ఇంటింటికి మంచినీళ్ళ నల్లాతో పాటుగా ఇంటింటికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొత్తం భారతదేశంలోనే ఈరోజు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు, చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కూడా లేదు. కాబట్టి దాదాపుగా మొత్తం భారతదేశంలోనే మనం మొట్టమొదటి రాష్ట్రం కాబోతా ఉన్నాం. ఫుల్లీ డిజిటలీ కనెక్టెడ్ అంటే ప్రతి ఇంటికి కూడా ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇచ్చే రాష్ట్రంగా మనం అవతరించబోతా ఉన్నాం. ఒకసారి ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత చాలా రకాల మేలు ప్రజలకు జరిగే అవకాశం ఉంటుంది. హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ చూసినట్టయితే ఈ రెండు రంగాలు, విద్య కానీ వైద్యం కానీ, ఈ రెండు రంగాల్లో కూడా ఈరోజు నిపుణులైన వైద్యుల కొరత ఉన్నది, నిపుణులైన టీచర్ల కొరత కూడా ఉన్నది. కాబట్టి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కనుక మనం ఇంటింటికి ఇవ్వగలిగినట్టయితే బ్రహ్మాండంగా హెల్త్లో కానీ అదే రకంగా మనం ఎడ్యుకేషన్లో కానీ విద్యా రంగంలో కూడా మనం పెద్ద ఎత్తున విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది డిజిటల్ రెవల్యూషన్ ద్వారా. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రాబోయే కొద్ది కాలంలోనే మరి వాటర్ గ్రిడ్తో పాటు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రాబోయే 5 ఏళ్లలో భారతదేశం మొత్తంలోనే ఫుల్లీ డిజిటలీ కనెక్టెడ్ స్టేట్గా తెలంగాణ అవతరిస్తుందనే విశ్వాసం కూడా నాకుంది. ఈ పంచాయతీల ఏర్పాటు కోసం సర్వీస్ ప్రొవైడర్లు, సేవా ఏజెంట్లతో సాఫ్ట్వేర్ కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరిపింది. రాష్ట్రంలోని పంచాయతీల అనుసంధానం కోసం వీసాట్ టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ పల్లె ప్రగతి పేరుతో తొలి విడతగా 150 మండలాల్లో కార్యాచరణను అమలు చేయనుంది. డివిజన్, మండల కేంద్రాలకే పరిమితమైన మీ సేవ, ఈ సేవా కేంద్రాలను పల్లెలకు అందుబాటులో తేవాలని నిర్ణయించింది. ఈ సదుపాయంతో బిల్లులు, పన్నులు పంచాయతీ కేంద్రాల్లోనే చెల్లించే అవకాశం గ్రామీణులకు దక్కనుంది. విడతల వారీగా ఈ కేంద్రాల్లోనే పింఛన్లు, ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం అమలైతే ప్రజలకు సులభంగా పౌర సేవలు అందుతాయి.
ఇదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతిక ఫలాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ వినియోగం తెలిసేలా చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం సేవలను ఆన్లైన్లో అందించేందుకు మీ సేవ ఈ సేవా కేంద్రాలు మరింత పటిష్టం చేయనుంది. ఇప్పుడున్న సేవలతో పాటే మరిన్నిటిని ఈ కేంద్రాల ద్వారా ప్రజల ముంగిటకు చేర్చాలని భావిస్తోంది. మీ సేవా సేవలు ఫోన్ ద్వారా అందుకునేలా మొబైల్ గవర్నెన్స్ పద్ధతిలోకి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖలోనూ ఈ సేవలు ప్రవేశపెట్టనుంది. వరంగల్ జిల్లాలో బయోమెట్రిక్ హాజరు, నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైఫై సేవలు అందుబాటులో తేనుంది. డిజిటల్ తెలంగాణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతికత ద్వారా పారదర్శకంగా, త్వరితంగా ప్రజలకు సేవలు అందుతాయని అంచనా వేస్తోంది. ఇవి అమల్లోకి వస్తే తెలంగాణ గ్రామ రూపురేఖలే మారిపోతాయనడంలో సందేహం లేదు. పట్టణాల్లో, అంతర్జాతీయ నగరాలలో ఉండే పౌర సేవలు అందుబాటులోకి వస్తే స్వాతంత్ర్య భారతావనిలోనూ తీరని కలగానే ఉన్న గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే అవకాశముంది. నగరాలు, పట్టణాలు ఆధునిక అభివృద్ధికి నమూనాలుగా మారి డిజిటల్ తెలంగాణ, బంగారు తెలంగాణ ఆవిష్కరణకు బాటలు పరుస్తుందనడంలో సందేహం లేదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.